హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక రైతు వచ్చి మనకు ఈ పత్తి పంట అనేది నాటిన తర్వాత ఈ కలుపు సమస్య రాకుండా ఎలాంటి మందులు వాడుకోవాలని మనకు ఒక రైతు కామెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఆ కలుపు మందులు వాడుకోవచ్చా, వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది డౌట్ కూడా ఉంటుంది చాలా మంది రైతులకైతే. సో దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారో ఖచ్చితంగా మన హర్ష ఫార్మింగ్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. సో ఈ పత్తి పంట, మిరప పంటకు సంబంధించి స్ప్రేయింగ్స్, ఫర్టిలైజర్స్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని కూడా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము పత్తి పంట అనేది నాటిన తర్వాత ఒక 48 గంటల్లో మనము ఒక కలుపు మందు వాడుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనకు పెండామిథిల్ అనేది మనకు 38.7% ఉన్న సిఎస్ రూపంలో ఉన్న మనకు ఈ టెక్నికల్ని అయితే వాడుకోండి. చాలా కంపెనీలు తెలుసుకున్నట్లయితే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది, యూపీఎల్ వాళ్ళది దోస్తు సూపర్ అని దొరుకుతుంది. సో ఈ టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ మందు అయినా కూడా ఈ పత్తి నాటిన తర్వాత 48 గంటల్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మీకు దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల వరకు కలుపు సమస్య అనేది రాకుండా ఉండడానికి చాలా బాగా దోహదపడుతుంది. సో దీన్ని వచ్చి ఒక ఎకరానికి 700 ml అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. కలుపు మందు వల్ల మనకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసుకున్నట్లయితే ఎక్కువ సార్లు మనకు కలుపు మందులు మన పంటలో స్ప్రే చేయడం వల్ల కొద్ది వరకు భూసారం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఎవరైతే ఎక్కువగా కలుపు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి రైతులు మాత్రమే ఈ ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్గా ఈ కలుపు మందు అయితే వాడుకోండి. నార్మల్గా తక్కువ కలుపు పడిన వాళ్ళు ఖచ్చితంగా కూలీల ద్వారా కానీ లేకపోతే ఎద్దుల సాయంతో కానీ ఈ కలుపును అయితే తీయించుకోవడమే చాలా మంచిది నా ఉద్దేశపరంగా అయితే.